ఉండవల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన నసరాపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కారులో వెళ్తున్న సీఎం బాధితులను చూసి కాన్వాయ్ ఆపి వారితో కాసేపు మాట్లాడారు. సుమారు 10 నిమిషాల పాటు రోడ్డుపైనే నిలబడి వారి బాధలు ఓపికగా విన్నారు. చిట్ ఫండ్ సంస్థ యజమాని 250 కోట్లకు పైగా శటకోపం పెట్టారని, వారు ఆదుకోవాలని బాధితులు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చారు. సుమారు 600 కుటుంబాలు రోడ్డును పడ్డాయని సీఎం వద్దకు వచ్చి వారు గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మనుషులు కూడా నమ్మేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. నాకు ఇప్పటిగా అనుభవం ఎప్పటి నుంచో బ్యాంక్ ఉంది, ఆడిట్ ని చేశాడు. అగ్రి గోల్డ్ ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్తో తప్పులు చేస్తాను జీవితాలు. అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది మా వాడు ఏమైంది మోసం చేసాడు. పోలీసులు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతుంది సార్. రాజభోగాల్లో ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి మీకు సందేహం ఎక్కడ ఒక వారం ఉన్నాడు. పేరేంటి? ఆయన పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. షెల్టర్లో ఉండి అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ కుటుంబ సభ్యులే అంతా డైరెక్టర్స్. వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఇటు వెళ్ళిపోయారు. నంబర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకు వచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అప్పటికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని దాటేయడం డబ్బులు ఎక్కడికి పోలేదు. మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు అన్ని ఉన్నాయి. బాధితులు చెప్పమ్మా. నన్ను మోసం చేసి తెసలేదు సార్. డబ్బు నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు. నేను 5 ఏళ్ళ నుంచి స్నేహం చేస్తున్నాను ఆయనతో. మరి ఎట్లా నమ్మే అంటే సార్ చీటీ పాటేసి డబ్బులు కనిపించాడు. కాదు అంటే అతని నేచర్ ఎందుకు మారిపోయాడు? ఎందుకు మారంటే కూతురు, అల్లుడు, కొడుకు వచ్చేసి దుర్బుద్ధి మనసులో దుర్బుద్ధి పెట్టుకున్నాడు. మోసం చేయాలనుకున్నాడు సార్. 50 కోట్లు పెట్టడం ఇల్లు కట్టాడు సార్ వాడు. ధైర్యంగా ఉండి తీర్చడం చేస్తాం. ధైర్యంగా రమేష్ హాస్పిటల్లో 10% వాటా కొన్నాడని రూమర్ సార్. సార్ వాడనే డబ్బులు ఉంటాయి, బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి సార్. మీరు కొంచెం దాటేసి మా అందరినీ దారిలో పెట్టాలి సార్. ఎవ్రీ పై ఎక్కడున్నా సెర్చ్ చేసి పట్టుకోవాలి సార్. మీ పిల్లలకి అవసరమని